డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, విడుదల రజని అవినీతి భాగోతం మొత్తం ఈరోజు ఏసీబీ ముందు ఉంది. ఏసీబీ ఒక ప్రాథమిక విచారణ జరిపి జాషువాతో కలిసి ఈ ఎడ్లపాడు స్టోన్ క్రషర్ దగ్గర 2,20,00,000 రూపాయలు, 2 కోట్ల రూపాయలు విడుదల రజనీకి, ఒక 10 లక్షల రూపాయలు ఆ జాషువా అనే అధికారికి, ఇంకొక 10 లక్షల రూపాయలు విడుదల రజనీ పిఐ అయిన రామకృష్ణకి ఇప్పించుకున్న కారణానికి గాను ఈ రోజున విచారణ జరుగుతోంది. దాంట్లో 17A చట్టం వీళ్ళకు వర్తిస్తుంది కాబట్టి దాని కింద అపాయింటింగ్ అథారిటీ యొక్క పర్మిషన్ కావాలి కాబట్టి ఏసీబీ కూడా పర్మిషన్ కోసం పెట్టింది. రేపో ఎల్లుండో పర్మిషన్ లభిస్తుంది అనేటట్టుగానే ఇప్పుడు పరిస్థితులన్నీ ఉన్నాయి. ఈ వంశీ అరెస్ట్ దగ్గర నుంచి, వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన దగ్గర నుంచి చూసుకుంటే కనుక రాష్ట్రంలో పరిస్థితులన్నీ మొత్తం ఉన్నవి తారుమారైపోయినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కానీ, వాళ్లకు వత్తాసు పలికిన ఈ అధికారులను కానీ పట్టించుకోవటం లేదు అని ఆల్మోస్ట్ ఆల్ టీడీపీ కార్యకర్తలు కూడా అనుకునేలాంటి పరిస్థితుల్ని ఈరోజు కూటమి అధిగమించేస్తుంది. వరుసపెట్టి అరెస్టులు జరుగుతున్నాయి. ఈ అరెస్టుల్లో ఖచ్చితమైన ఈ ఆధారాలని తీసుకుని వాళ్ళని అరెస్టు దిశగా నడిపించేటట్టుగా మొత్తం ప్లాన్ చేసినట్టుగానే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు అవినీతి చెయ్యకపోతే ఎవరు ఇరుక్కోలేరు. కానీ విడుదల రజనీ అలా కాదు. చిలకలూరిపేట కాన్స్టిట్యున్సీలో ఆవిడ చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి. ఇంతేకాకుండా ఈ టీడీపీ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్తని స్టేషన్లో ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తూ వీడియో కాల్లో చూసి ఆనందించింది మొట్టమొదటి ఒక ఎమ్మెల్యే, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే విడుదల రజనీయే కావటం చాలా పెద్ద విశేషం. ఈ జబ్బు మరి జగన్మోహన్ రెడ్డికి కూడా అంటుకొని ఒకవైపు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ లేకపోతే మిగతా వీళ్ళందరూ కానీ ప్లాన్ చేసినట్టుగాను, కొంతమంది నాయకుల్ని వేధించినట్టుగా, మరొక వైపు అధికారులైన పివి సునీల్ కుమార్ లాంటి వాళ్ళందరినీ, సిఐడిలో మన గతంలో ఎక్స్ చీఫ్గా ఉన్న సంజయ్ లాంటి వాళ్ళందరితోటి అరెస్టులు చేపించటం, సిఐడిలో కస్టోడియల్ టార్చర్ చేస్తూ ఒకవైపు మళ్ళీ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు చూసి ఆనందించటం, ఇవన్నీ చాలా విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ వీటన్నిటికీ ఖచ్చితమైన ఆధారాలను సంపాదించే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇంతేకాకుండా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పెట్టరేగిపోయిన వాళ్ళందరినీ, పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళ అరెస్టులు కూడా జరుగుతుంటే నెక్స్ట్ ఎవరు అనుకునేలాంటి పరిస్థితులన్నీ వచ్చి పడ్డాయి. ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కుదేలైపోయినట్టుగానే ఉంది. నాయకులు కావచ్చు, సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, వాళ్ళకి వత్తాసు పలికిన అధికారులు కావచ్చు, మొత్తం మీద కేసులు పడే విధంగా ఇప్పుడు పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎస్పెషల్లీ చిలకలూరిపేటలో విడుదల రజనీ చేసిన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీని మొత్తం మీద ఈరోజు ప్రాథమికంగా విచారణ, కొంత మేరకు సమాచారం ఇవన్నీ లభించిన మీదటనే 17A అపాయింటింగ్ అథారిటీ యొక్క పర్మిషన్ కోసం ఈ రోజున పోలీసులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చింది అని అంటే కేవలం అవినీతి మాత్రమే. విడుదల రజనీ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా గతం నుంచి పాతుకుపోయిన ఎమ్మెల్యేల కంటే కూడా ఇంకా ఎక్కువగా అవినీతి చేసింది అనేది చిలకలూరిపేట వాస్తవ్యులకు మొత్తానికి తెలుసు. కానీ ఆంధ్ర రాష్ట్రం మొత్తం వ్యాపించిన ఈ సమాచారం ఏదైతే ఉందో, ఒక టీడీపీ కార్యకర్తని హింసించి వేధించి చూసి ఆనందించటం కావచ్చు, స్టోన్ క్రషర్ల ఈ యజమానులని బెదిరించి డబ్బులు లాక్కున్న విషయం కావచ్చు, లేకపోతే ఎడవల్లి లాంటి గ్రామంలో గ్రానైట్ నిల్వలు ఉన్నాయి అని తెలుసుకొని అది అసైన్డ్ భూమి కాబట్టి వాళ్ళకి ఇంకా పట్టాలు రాకపోతే ఎంఆర్ఓలు, ఆర్డీఓలు ఈ స్థాయిలోనే మేనేజ్ చేసేసి దానికి పర్మిషన్ తెచ్చుకుని ఈ అవినాష్ రెడ్డితో కలిసి అక్కడ ఈ గ్రానైట్ తవ్వకాలని సాగించడానికి చేసిన ప్రయత్నాల మీద ఎడవల్లి గ్రామస్తులందరూ కలిసి కోర్టుకు వెళ్ళి ఆపుకుంటేను ఈ విడుదల రజనీకి కానీ అవినాష్ రెడ్డికి కానీ నోటీసులు కూడా వచ్చాయి. కాకపోతే 2.5 సంవత్సరాల తరువాత విడుదల రజనీకి మంత్రి పదవి వచ్చిన తర్వాత ఆ మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ఇంకెన్ని చేసిందో అవి కూడా బయటకు రావాల్సి ఉంది. యాక్చువల్గా ఆ మంత్రి పదవి వచ్చిన రోజుల్లో అయితే ఒకవైపు విడుదల రజనీ మీద కానీ, మరొక వైపు ఆర్కే రోజా మీద కానీ,
వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వటానికే కొంత రుసుము వసూలు చేస్తున్నారు అనేలాంటి అపవాదులు కూడా వాళ్ళు మోయాల్సి వచ్చింది. ఎస్పెషల్లీ చిలకలూరిపేటలో అయితే మనకు బాగా తెలిసిన అంశం కాబట్టి ఇంటర్నల్గా జరిగిన చాలా వ్యవహారాలు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఈవిడ వైసీపీ నుంచి టికెట్ తెచ్చుకున్న తర్వాత చాలామంది అక్కడ ప్రభావితం చూపించగలిగిన వాళ్ళందరూ విడుదల రజనీకే వెన్నుదన్నుగా నిలబడ్డారు. అలాంటి వాళ్ళ దగ్గర కూడా, అందులో ఒక బేకరీ ఓనర్ దగ్గర నెలకింతని మీరు నాకు సమర్పించుకోండి అనే అల్టిమేటం ఇచ్చినట్టుగా కూడా చిలకలూరిపేటలో ఉన్న సమాచారం. అంతేకాకుండా రైతు బజారు ముందు ఉన్న ఒక టీ స్టాలు, అందులో ఎక్కువగా బిజినెస్ జరుగుతుంది, అలాంటి ఒక టీ స్టాల్ పెట్టుకోవటానికి కూడా నాకు కొంత కట్టాలి అనే రకంగా ఆవిడ అల్టిమేటం ఇచ్చిందనేది కూడా చిలకలూరిపేట అంతా వ్యాపించిన ఈ సమాచారం. వీటన్నిటినీ బేస్ చేసుకునే మరి ఇప్పుడు కేసులు కట్టాలి అని అంటే ఖచ్చితమైన ఆధారాలు కావాలి. కాబట్టి ఒక స్టోన్ క్రషర్ ఆయన ఇచ్చిన ఎడ్లపాడులో ఉన్న ఒక స్టోన్ క్రషర్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ప్రాథమిక విచారణ జరిపించారు. అందులో ఇరుక్కుపోయిన జాషువా లాంటి అధికారులు కావచ్చు, ఆవిడ దగ్గర పిఏగా పనిచేస్తూ ఎంతకాలం వాళ్ళేనా, మనం కూడా బాగుపడాలి కదా అన్నట్టుగా వాళ్ళు కూడా కొంత వెనకేసుకున్నట్టుగా వీటన్నిటి మీద ప్రాథమిక సమాచారం లభించడం మూలాన ఈ రోజున కేసు కట్టడానికి రెడీ అయిపోయారు. మరొక వైపు పివి సునీల్ కుమార్ కూడా ఆయన అక్రమంగా గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయకుండానే విదేశాలకు వెళ్ళొచ్చినట్టుగాను, అందులో ఏదో మనీ లాండరింగ్ జరిగిన దాంట్లో ఈడీ కూడా ఎంటర్ అవుతున్నట్టుగా సమాచారం వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ చేసిన ఈ అవినీతి మొత్తాన్ని బయటకు తీసి వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే విధంగాను, వాళ్ళ మీద ఇవన్నీ ప్రూవ్ అయ్యే విధంగాను చూడాల్సిన బాధ్యత మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్, చంద్రబాబు తీసుకొచ్చిన ఈ సాఫ్ట్వేర్లో ఒక మొక్కగా ఎదిగి రాజకీయంగా పరిణతి చెంది వటవృక్షం అవ్వాల్సిన విడుదల రజని ఇక్కడితోటే ఫినిష్ అయిపోయింది. ఆవిడ రాజకీయ జీవితం ఇక్కడితో సమాప్తి. ఎందుకంటే ఈ కేసులు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి. ఈ 5 సంవత్సరాల్లో దీన్ని ప్రూవ్ చేయగలిగి వాళ్ళకి శిక్షలు పడే విధంగా గనక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ రాజకీయ జీవితం భూస్థాపితం అయిపోయినట్టే. ఆల్రెడీ ఈ విడుదల రజని ఈ అవినీతి కార్యక్రమాలన్నీ తన పైన ఏ రోజైనా కేసులు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి ఇటు టీడీపీలోకి అటు జనసేనలోకి జంప్ అయిపోవాలి అని ఆలోచించినట్టుగా కూడా అప్పుడు సమాచారం బయటకు వచ్చింది. కాకపోతే ఇటు టీడీపీలోకి రావాలి అని అంటే మరి పత్తిపాటి పుల్లారావు కానీ మిగతా టీడీపీ కార్యకర్తలు కానీ ఒప్పుకోవాలి కదా. అందుకని ఆవిడ జనసేనలోకి వెళ్ళడానికి వివిధ ప్రయత్నాలు చేసింది. ఈ ఒంగోలులో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డిని కూడా అందుకే కలిసింది అనే సమాచారం కూడా బయటకు వచ్చింది. ఏది ఏమైనప్పటికీ విడుదల రజని మాత్రం పూర్తిగా ఇరుక్కుపోయినట్టే. ఇక ఆవిడ రాజకీయ జీవితం పూర్తిగా సమాప్తం, ఫినిష్ అనే రకంగా ఈరోజు పరిస్థితులన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.